హలో అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 29తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ మాకెంతో అవసరం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పడిపోతున్న ధాత్రిని పట్టుకుంటాడు దేవ్. హూ హూ, నేను పడను. అయినా ఏంటి సైలెంట్ అయ్యో? నేను ఎవరినంటే ఏం చెప్పవేంటి? చెప్పడం ఇష్టం లేదా? నేనే చెప్తాను విను. నేను నీ భార్యను. అవునా కాదా అని వేలు చూపిస్తూ అడుగుతుంది. అవును, కాదని నేను అనలేదు కదా. మరి నువ్వు నన్ను కాదని ఆ సోంపాపిడితో ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తున్నావు? సోంపాపిడంటే? అదే ఆ సోనేనో పోనేనో ఉంది కదా, దానితో ఆ గెస్ట్ హౌస్లో నీకేం పని? అది అసలు ఏం బాగుంది? రోజు గెస్ట్ హౌస్ ఎందుకురా నీకు అని మత్తుగా అడుగుతుంది. అది నా ఇష్టం. కొట్టేనంటేనా? నా ఇష్టం అంట. ఇప్పుడు నీ మీద పూర్తి రైట్స్ నాకే ఉన్నాయి. నేను చెప్పింది నువ్వు వినాలి. నా ఇష్టం అన్నావంటే కాళ్ళు విరక్కొడతా. అప్పుడెక్కడికి వెళ్ళలేవు. ఆహా, అంతుందా నీకు? ఎంతుందో ముందు ముందు నీకు చూపిస్తా. ముందు నన్ను చెప్పనివ్వు. మధ్యలో అడ్డం రాకు, మరిచిపోతాను. ఏంటో చెప్పు. ఇంట్లో చిన్న ముక్క లాంటి నేనుండగా ఆ మాడిపోయిన అప్పడం మొహాల కోసం గెస్ట్ హౌస్కి పరుగు పెడతావు. ఏ, నేను నీ కళ్ళకు కనిపించడం లేదా? అదేమంటే బంగారం పడితే అరిగిపోతుందని బీరువాలో పెట్టి దాచాను అంటావా? బంగారాన్ని దాచి రోల్డ్ గోల్డ్ వెంట పడతావు ఎందుకురా పిచ్చి సన్నాసి? ఓయ్ దేవుగా, అసలు నాకేం తక్కువ? లేదంటే పెళ్ళయింది కదా, అదే పడుంటుంది, ఎక్కడికి పోతుంది అది అని ధీమా కదా నీకు? ఈ భూమి అంటే అసలు లెక్కలేదు కదా అంటుంది. లెక్కలేదని నేను అన్నానా? నువ్వు నోటితో చెప్పక్కర్లేదు, చేసే పనులు చెప్తే. నేనేం చేశాను ధాత్రి? అబ్బా, ఏం తెలియని అమాయకుల్లో ఎలా అడుగుతున్నావు? ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకానివి నువ్వు. నీకు తెలీదా ఏం చేశావని? అమ్మ రాక్షసి, నీ మనసులో నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా అని నవ్వుతూ అడుగుతాడు. మరి నేను చెప్పింది నిజమే కదా. పోనీలే అని నువ్వు అమ్మాయిలతో తిరుగుతావని తెలిసినా నీకు దగ్గర అవుదామని నేను నీకు దగ్గరికి వస్తుంటే దూరం వెళ్ళిపోతావు. అదేమంటే టైం ఉందంటావు. ఎప్పుడురా టైం అసలు? ఎందుకురా టైము అని దేవు దగ్గరికి వచ్చి దేవు బొగ్గ గట్టిగా కొరుకుతుంది. రాక్షసి, ఎందుకే ఎలా కొరికావు? నా ఇష్టం. నువ్వు నా మొగుడివి, అవునా కాదా అని అడుగుతుంది ముద్దుగా. మరి కొరికితే తప్పేంటి? అది ఎవరితో కొరికితే మాత్రం నచ్చుతుందా అని మీసం పట్టుకొని గట్టిగా లాగుతుంది. ధాత్రి, హా, ఈ పిలిపే నన్ను నీ మాయలో పడేసింది. ఎంత ముద్దుగా పిలుస్తావో అని దేవు బొగ్గలు పట్టుకొని అటు ఇటు ఊపుతుంది. ధాత్రి, భూమి అక్కడే ఇసుకలో కూర్చొని కూర్చో అని అంటుంది దేవుని. ఇంటికి వెళ్దాం పదదాత్రి అని అంటాడు దేవ్. ఎహే, కూర్చో అని చేయి పట్టి లాగుతుంది భూవి. అలా లాగడంతో వెళ్ళి భూవి ఒళ్ళో పడతాడు దేవ్. హహా, చూసావా నాకెంత బలం ఉందా? ఇలా లాగితే అలా వచ్చి పడ్డావు అని దేవుని ఇసుకలోకి తోసి దేవు పొట్ట మీద ఎక్కి కూర్చొని, ఇప్పుడు నేను చెప్పింది మొత్తం వినాలి నువ్వు. కాదు కూడదన్నావనుకో, ఇప్పుడు బొగ్గ కొరిక, ఈసారి గొంతు కొరుకుతా అని అంటుంది. ఎవరైనా చూస్తారు ధాత్రి, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ మా అమ్మ ఉంటుంది. అల్లుడు చేసే రాజకార్యాలు తెలిస్తే బాధపడుతుంది. అందుకే ఇక్కడే ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. తాగింది దిగే వరకు నాకు నీతో పాటలు తప్పవు అని అంటాడు దేవ్. అవును, నాతో నీకు అన్ని కష్టాలే కదా. అసలు ఎవడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు? నేనేమన్నా నీ వెంట పడ్డానా? మీ పాటికి మీరొచ్చి తొక్కలో కండిషన్స్ పెట్టి చివర్లో ధాత్రి అని పిలిచి ఇక్కడ ఒక ముద్దు పెట్టావు అని నుదురు మీద చూపిస్తుంది. అంతే, మటాష్. ఆ పిలుపుతో నా మనసులోకి ఎక్స్ప్రెస్ లాగా వచ్చేసావు. పైగా ఆ ముద్దు ఒకటి. ఒక్క మాటతో, ఒక్క ముద్దుతో నన్ను నీ వశం చేసుకున్నావు. ఆ క్షణం పడిపోయా నీ ప్రేమలో. నా గుండె లబ్ డబ్ అనడం మానేసి దేవ్ దేవ్ అంటూ కొట్టుకోవడం మొదలైంది. నువ్వెలా ఉన్నా, ఎవరితో తిరిగినా నాకు అనవసరం అనుకున్నా.
నువ్వెదురుగా ఉంటే చాలు నిన్ను చూసి బతికేద్దాం అనుకున్నా. నిన్ను దగ్గరకైతే అస్సలు రానివ్వకూడదు అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? ధాత్రి ధాత్రి అంటూ పిలిచి నన్ను నీ చుట్టూ హచ్చు కుక్క పిల్లని తిప్పినట్టు తిప్పుకుంటున్నావు. అసలు నీకు దూరంగా ఒక్క గంట ఉండలేని స్థితికి తీసుకొచ్చావు. వస్తావు, ముద్దు పెడతావు, నాలో ఆశలు రేపుతావు, దూరంగా వెళ్ళిపోతావు. నీకంటే గెస్ట్ హౌస్ ఉంది, మరి నాకుంది నువ్వే కదా. ఈ జన్మకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ నన్ను టచ్ చేయకూడదు. అలా చేస్తే చచ్చిపోతాను అని ఏడుపు మొహం పెడుతుంది. ధాత్రి. హా, ధాత్రి. ఎంత ముద్దుగా పిలుస్తావోరా నా ముద్దుల మగుడా అని దేవ్ బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెడుతుంది. భయపడుకు, అంత తొందరగా చావను. నిన్నొదిలి నేను ఎక్కడికి పోతాను అని దేవు కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. నువ్వు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వలే అంటాడు దేవ్. ఈ దిక్కు ఇలా మాట్లాడే నా హార్ట్ కొల్లగొట్టావు. ఆహా, ఇంకా? ఒరే దేవు బాబు, ఆ గెస్ట్ హౌస్ ఎందుకు? అక్కడికి వెళ్ళడం మానేసే. ఆ ఒక్క మచ్చ నీకు లేకపోతే వరల్డ్లో నీకు ఉత్తమ పతి అనే బిరుదు వస్తుంది తెలుసా? భూమిని ఉడికించాలని నాకు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఇష్టం ధాత్రి. అయినా నువ్వు నన్ను ఇలా క్వశ్చన్ చేయకూడదని ముందే కండిషన్స్ పెట్టాను కదా అంటాడు దేవ్. నీ ఇంత చెప్పినా మళ్ళీ కండిషన్స్ అంటావేంట్రా? ఆ కండిషన్స్ అన్నీ మూటకట్టి ఇప్పుడే ఈ సముద్రంలో పాడేశా. నువ్వు నీ తొక్కలో కండిషన్స్ అంటూ జుత్తు పట్టుకొని పీకుతూ, ఇలా కాదు, ఉండు, వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ని పెట్రోల్ పోసి తగలి పెట్టేస్తా, లేదా దాన్ని పొక్కు లైన్తో కూలగొట్టించేస్తా. అప్పుడు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను అని దేవు మీద నుంచి లేచి రోడ్డు వైపు వెళ్ళబోతుంటే దేవ్ ఆపేస్తాడు. వదలరా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ని ఏదో ఒకటి చేస్తే కానీ అప్పుడు నాకు మనశ్శాంతి ఉండదు అని దేవుని విడిపించుకొని ముందుకు వెళ్తూ ఇసుకలో మత్తుగా తూలుతూ అడుగు వేయడంతో ముందుకు పడబోతుంటే ధాత్రి అంటూ భువి నడుం చుట్టూ చేవేసి పడకుండా ఆపుతాడు దేవ్. భువి పడిపోతుంటే పడకుండా ఆపుతాడు దేవ్. హిహి, పడిపోయాననుకున్నావా? ఊరికే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేశా. పర్లేదు, పాస్ అయ్యావు అని అంటుంది భువి. ఆహా, ఎన్ని మార్కులు వేస్తున్నావు అని అడుగుతాడు దేవ్. జస్ట్ పాస్ అంతే. మళ్ళీ దీనికి ఏమైనా ఫుల్ మార్క్స్ ఇస్తారా ఏంటి? జస్ట్ పాస్నా? అవును అని కళ్ళార్పి, మరి నాకు ఆకలి వేస్తుంది, ఇంతవరకు నాకు నువ్వు ఏం పెట్టలేదు కదా, అందుకే జస్ట్ పాస్ మార్కులు ఇచ్చా. నాకు కడుపు నింపు, అప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తా అంటుంది. భువిని అక్కడి నుంచి తీసుకొచ్చే తొందరలో తర్వాత భువి చేసే అల్లరికి దేవుకి అసలు భువి ఏం తినలేదనే విషయం గుర్తులేదు. భువి ఆకలి అనగానే గుర్తొచ్చి, సారీ రా, మర్చిపోయాను, పద ఎక్కడన్నా ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అంటాడు. ఆహా ఆహా, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తీసుకురా అంటుంది. ఇక్కడ నిన్నొక్కదాన్ని వదిలి నేను వెళ్ళలేను ధాత్రి, పద నాతో ఆ అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది భూవి. ఇప్పుడు ఆ ఏడుపు ఎందుకు? నాకు ఆకలి వేస్తుంది, చూడు నా పొట్ట ఎంత లోపలికి వెళ్ళిందో అని చీర పక్కకని పొట్ట చేతితో రుద్దుతూ అంటుంది. నువ్వు ఇప్పుడు ఈ ఎక్స్పోజింగ్ కార్యక్రమాలు పెట్టకు అని చీర సరిచేసి ఎక్కడన్నా తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని చుట్టూ చూస్తాడు. దూరంగా ఒక టిఫిన్ బండి కనిపించడంతో పద, అక్కడ టిఫిన్ ఉన్నట్టుంది, ఏమైనా తిందు అని చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేను నడవలేను, నన్ను నొప్పి ఎక్కించుకొని తీసుకువెళ్తే వస్తా, లేకపోతే ఇక్కడే ఉంటా అని అక్కడే కూలబడుతుంది. నేను ఎత్తుకొని తీసుకువెళ్తారా అంటాడు. ఆహా, నన్ను ఉప్పెక్కించుకో అని అంటుంది చేతులు చాచి. తల కొట్టుకుంటూ సరేరా అని వెనక వీపు మీద బియ్యం బస్తాలా ఎత్తి ఎక్కించుకున్నాడు దేవ్. దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి దేవ్ చెవి కొరుకుతుంది. ధాత్రి, కామ్గా ఉండు. ఏంటి దేవ్ బాబు, మాట్లాడకపోతే మొద్దంటావు, మాట్లాడితే కామ్గా ఉండు అంటావు, కానీ నాకిప్పుడు చాలా మాట్లాడాలని ఉంది. రా అయిపోయింది, ఇప్పుడు బాబునా? అవును బాబు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు పిలుస్తాను. నీకు ఇప్పుడు ఏమైనా నష్టం వచ్చిందా? నా ఫోన్లో మొత్తం రికార్డ్ చేస్తున్నా నీ మాటలు,
రేపు ఉదయం అది విన్నాక కూడా ఇదే మాట చెప్పవే, అప్పుడు ఒప్పుకుంటాను. సరే, నాకు ఆకలి వేస్తుంది, నిన్ను తినేనా? ఇవాళ ఫ్రైడే కదా, నువ్వు నాన్ వెజ్ తినవు కదా. అవునా? అయితే ఏం తినాలి? వచ్చేసాం దిగు అంటాడు దేవ్. ఆహా, నాకు ఇలాగే బాగుంది, నేను ఇలాగే ఉంటాను, నువ్వు నాకు తినిపించు ఇలాగే అంటుంది భువి. ఇలా ఎలా తినిపించాలి, మూసుకొని దిగు. ఏం మూసుకోవాలి బాబూ? హా, నోరు అని దించి ఇక్కడే కూర్చో, నేను ఏదైనా తెస్తానని దేవ్ బండి దగ్గరికి వెళ్ళి భువి ఉన్న పొజిషన్కి ఇడ్లీ బెస్ట్ అని అదే తీసుకొని భువి దగ్గరికి వస్తాడు. అప్పటికే అక్కడున్న బల్ల మీద మఠం వేసుకొని కూర్చొని ఆకాశంలోకి చూస్తూ 1, 2 అంటూ స్టార్స్ని కౌంట్ చేస్తుంది. దేవ్ రావడం చూసి ఆ పెట్టు, ఆకలి వేస్తుంది అని నోరు తెరుస్తుంది. దేవ్ మనసు చివుక్కుమంది. సారీరా, నీ ఆకలి సంగతి మర్చిపోయానని భువికి తినిపిస్తాడు. నీకు ఆ గెస్ట్ హౌస్ తప్ప ఏమి గుర్తుంటుంది బాబు? నాకు కాదు, నీకు అది తప్ప ఏం గుర్తుండడం లేదు. ఏం మాట్లాడినా తిప్పి తిప్పి అక్కడికే వస్తున్నావు. అవును, ఐ హేట్ గెస్ట్ హౌస్. ఎందుకు అంటే నా దేవుని మార్చిన ప్లేస్ అది, నా దేవుని నాకు దూరం చేస్తున్న ప్లేస్ అది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా రా అని నా దేవుకి నాకన్నా అదంటేనే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు అక్కడే ఉండుంటాడు, అందుకే ఐ హేట్ దట్ ప్లేస్. దేవుకి చెప్పకు అని అంటుంది. మరి నేనెవరిని? నువ్వా అంటూ గడ్డం మీద వేలు పెట్టి ఆలోచిస్తూ హా, నా దేవులా ఉన్న బాబువి. ఎవరి బాబుని? ఎవరి బాబు కాదు, ఉత్తి బాబువి. ఇంకా నయం, నీ బాబు అనలేదు, సంతోషం. ఆహా, నాకెలా బాబు అవుతావు? అడ్డగాడిదలా ఉన్నావు. అయినా నా దేవు నన్ను ముట్టుకుంటే కదా నాకు బాబు వచ్చేది. నా దేవేమో టైం ఉంది అంటాడు అని బొంగమూతి పెడుతూ అంటుంది. దేవు చిన్నగా నవ్వుకుంటూ అంత ఇష్టమా దేవంటే అని తినిపించడం అయిపోవడంతో చెయ్యి కడుక్కుంటూ అడుగుతాడు. ఇష్టం కాదు, ప్రాణం అని అంటుంది. మరి దేవుకి నువ్వంటే ఇష్టమేనా? ఏమో, తన మాటలు చూస్తే నేనంటే ఇష్టమే అనుకుంటా. ఇష్టం లేకపోతే ముద్దెందుకు పెట్టుకుంటాడు? సరే వెళ్దాం పద ఇంకా. నేను నీతో రాను, నాకు నా దేవ్ కావాలి. ష్, జ్యూస్లో కలిపిన దానికే నాతో ఇంత ఆడుకుంటున్నావు, ఇంకా డైరెక్ట్గా అది కడుపులో పడితే ఏం చేసేదానివో అని అనుకుంటాడు. ఒరే బాబు, నేను నీతో రాను, వెళ్ళి నా దేవుని రమ్మను అని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఏమైంది బాబు అమ్మాయికి అని అడుగుతుంది అక్కడ టిఫిన్ వేసే పెద్దావిడ. ఏం లేదమ్మా, ఫంక్షన్లో చూసుకోకుండా మందు తాగింది అని చెబుతాడు దేవ్. అదా సంగతి, అయితే నీకు కష్టమే, తొందరగా ఇంటికి తీసుకువెళ్ళి పడుకోబెట్టు బాబు అని ఆవిడ నవ్వుతూ అంటారు. అని ఆవిడకి డబ్బులు ఇచ్చి భువి కోసం వెళ్తాడు దేవ్. ధాత్రి అని పిలుస్తాడు. దేవ్, వచ్చేసావా? వాడెవడో నన్ను తనతో తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు, మంచోడే, నాకు ఇడ్లీ తినిపించాడు అని అంటుంది. సరే, కార్ తాళాలు ఇవ్వు, వెళ్దాం ఇంకా. కార్ తాళాలు నా దగ్గర ఎక్కడున్నాయి అని అడుగుతుంది. నీ చీరకి ముడివేశావు చూడు. ఊరుకోండి దేవ్, ఎవరైనా కారు తాళాలు చీరకు ముడి వేస్తారా? మీరు మరి జోకులు వేస్తారు. ఒకసారి చూడు ధాత్రి, ఉన్నాయి. నేను చూడను, నాకేంటి దేవ్ గారు, ఒంట్లో ఏదేదో అవుతుంది. ఏమవుతుంది ధాత్రి? ఏదో తమాషగా నాలో నిషా నిషా. అరే, ఇదేమి వర్ష అంటూ దేవుని ఆ ఇసుకలో అటు ఇటు తిప్పుతూ గోల గోల చేసి అలసిపోయి దేవు గుండెల మీద వాలిపోతూ దేవ్, నాకు నిన్ను కిస్ చేయాలని ఉంది అని ముద్దుగా అడుగుతుంది. ఇంటికి వెళ్ళాక చేద్దువు పదా. నాకు ఇప్పుడే కావాలి దేవ్ అంటూ గోల చేస్తూ దేవ్ పెదాల మీద తన పెదాలు నిలుపుతుంది. భువి దగ్గర తాళాలు తీసుకోవాలంటే తనని మాయలో పడేయాలని దేవ్ భువి పెదాలు అందుకొని కిస్ చేస్తూ భువి దోపిన చీర చెంగులాగి దానికి ఉన్న తాళాలు తీయడానికి చూస్తే అడ్డదిడ్డంగా వేసిన ముడి రాక 2 చేతులతో తీస్తున్నాడు దేవ్. భువి అసలే మత్తులో అలసిపోయి ఉండటంతో దేవ్ ముద్దిచ్చే మైకంలో నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళి అప్పటి వరకు దేవ్ చుట్టూ ఉన్న చేతులు వదిలే కిందకి జారిపోతుంటే వెంటనే ఒడిసి పట్టుకొని
అక్కడే ఉన్న చిన్న గట్టు మీద కూర్చొని భువిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాళాలకు వేసిన ముడి కష్టపడి ఎలాగో తీశాడు. నిద్రలో కూడా నేను గెస్ట్ హౌస్ కూల్ చేస్తాను అని కలవరిస్తూ ఉంది భువి. భువిని గుండెలకి హత్తుకొని ఎంత కోపముంది నీకు అని నవ్వుకుంటూ భువి తల మీద ముద్దు పెట్టి ఎంత అల్లరి చేసావు బంగారం అని భువిని 2 చేతుల్లోకి తీసుకొని కారు దగ్గరికి వెళ్తాడు. కారులో కూర్చోబెట్టి సీట్ అడ్జస్ట్ చేసి లేస్తుంటే దేవ్ షర్ట్ కాలర్ పట్టుకొని నేనున్నాను కదా దేవ్, నువ్వు నన్ను వదిలి ఎందుకు అక్కడికి వెళ్తావు, నేను నచ్చలేదా నీకు అని అంటూ కలవరిస్తుంది. భువి నుదురు మీద ముద్దు పెట్టి డోర్ వేసి తను డ్రైవింగ్ సీటుకి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. నా ధాత్రి పరువు తీయాలనుకున్నావు కదా, ఈ ఒక్క రాత్రి ప్రశాంతంగా పడుకో సోని, రేపటి నుంచి నీకు నిద్ర అన్నది లేకుండా చేస్తాను అని కోపంగా అనుకుంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి భువి పాపకి తను చేసిన అల్లరి అంతా తెల్లారి మత్తు వదిలేక తెలిస్తే ఎలా రియాక్షన్ ఉండబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హడావుల్లో ఎడిటింగ్ చేయలేదు.